నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మొత్తానికి ఎన్నికల ఘట్టం ముగిసింది. ఎన్నికలంటే ఇవేవో లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కాదు. కేవలం పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలకు సంబంధించి జెడ్పీటీసీ ఉప ఎన్నికలు మాత్రమే. ఈ ఎన్నికలు నిర్వహించడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసిన పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. మరి ఇక ఎట్టకేలకు ఇటు ఈసీ కావచ్చు, ఇటు పోలీసులు, ప్రభుత్వం అన్నీ కలిసి కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రశాంతంగా ముగిసేలాగా చేశాయి. దీని తర్వాత వైసీపీలో అలజడి మొదలైంది. అసలు మరి పోలీసులు తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ పోలింగ్ సరళి ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ఈరోజు పులివెందుల్లో మొదటిసారి ఉప ఎన్నికలు జరగడం చూసాం. కానీ రెండు పార్టీలు కూడా ఒకరిపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నాయి. డబ్బులు వంచారన్నారు, అలాగే ఓట్లను బెదిరించారన్నారు, ఇలా చాలా రకాల ఆరోపణలు చూసాం మనం. సో మొత్తానికి పోలింగ్ ముగిసింది కాబట్టి పోలింగ్ ఎలా ముగిసింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మామూలుగా నాకు ఏదో ఇట్లా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లు గుర్తొచ్చినాయి. జమ్మూ కాశ్మీర్లో చాలా కాలం పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల. చాలా ఏదో అదంతా ట్రబుల్డ్ స్టేట్ కదా. అట్లా ఉగ్రవాదులు ఉంటారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు దాడులు చేస్తారు, వాళ్ళు పోలింగ్ ఆపేస్తారు, ఈ హింస చెలరేగుతూ ఉంటుంది. ఈ అన్ని కారణాలతోటి ఇప్పుడు మళ్ళీ వచ్చి అసెంబ్లీ ఎన్నికలు అవి ఏమి పెడతాంలే అని చెప్పి చాలా సంవత్సరాల పాటు వాయిదా వేసుకుంటూ వచ్చారు. జమ్మూ కాశ్మీరు స్టేట్ బడ్జెట్ని కూడా పార్లమెంటే ఆమోదించి పంపించేది. ఆ బడ్జెట్ మామూలుగా నడిచేది. చాలా కాలం తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు కూడా తీవ్రవాదులు దాడి చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ పోలీసులు అడ్డుకున్నారు, భారీ ఎత్తున అడ్డుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలాగా అప్పుడు పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సైన్యం కూడా అందులో మోహరించి చేశారు. నాకు ఇవాళ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చూసిన తర్వాత కాశ్మీర్లో ఆ రోజు జరిగిన అసెంబ్లీ ఎన్నికలే గుర్తొచ్చినాయి. అంటే అక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు, ఉగ్రవాదులే పరిపాలించారు మొత్తం. అంటే వాళ్ళ కబ్జాలో ఉండేది. అడ్మినిస్ట్రేషన్ ఉన్నా కానీ నేను చెప్తున్నది 370 అధికరణ రద్దుకు ముందర సంగతి. ఇప్పుడు కాదు. ఇప్పుడు జమ్మూ వేరుంది, కాశ్మీర్ వేరుంది, లడాక్ వేరుంది. అంతకుముందు ఉమ్మడి కాశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితులు ఆ విధంగా ఉన్నప్పుడు సైన్యాన్ని మోహరించారు, సరిహద్దు భద్రతా దళాలను దించారు, స్థానిక పోలీసుల్ని గేరప్ చేశారు. ఇంత కష్టపడి అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా దాదాపుగా అటువంటి పరిస్థితులే మనం చూసాం. ఇంతకాలం 30 సంవత్సరాల తర్వాత అక్కడ స్థానిక సంస్థలకి ఎన్నికలు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ వైఎస్ బ్యాచ్, ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళే ఓట్లు వేసుకునేవాళ్ళు. ప్రజాస్వామ్యం లేదు, మన్ను మశానం ఏమీ లేదు అక్కడ. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయిన పులివెందులని ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇట్లా చేతులు అడ్డం పెట్టి కాపాడి ప్రజాస్వామ్యానికి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ రోజున ప్రజలు వచ్చి స్వేచ్ఛగా తమకి కావలసిన పార్టీకి ఓట్లు వేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్య విజయం. వైఎస్ కుటుంబం ధృతరాష్ట్ర కౌగిలి నుంచి దీన్ని బయటపడేశారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలందరూ వచ్చి ఓట్లు వేసుకున్నారు. వాళ్ళకి ఏ పార్టీకి కావాలంటే ఆ పార్టీకి ఓట్లు వేసుకున్నారు. కానీ మీరు ఏవైతే చెబుతున్నారో ఆ పరిస్థితులు అక్కడ పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ కేవలం వాళ్ళు స్లిప్పులు లాక్కొని మొత్తం దొంగ ఓట్లు వేయించుకున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అసలు బేసిక్ పాయింట్ ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అంతకుముందు ఈ వైఎస్ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళ ఆధీనంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కానీ
అది తల్లి కాంగ్రెస్, ఇది పిల్ల కాంగ్రెస్ కదా. తల్లి కాంగ్రెస్లో కానీ పిల్ల కాంగ్రెస్లో కానీ అక్కడ ఎన్నికలు అనేవి జరగలేదు. వాళ్ళు ఎంతసేపటికి వీళ్ళు ఈ వైఎస్ కుటుంబం వాళ్ళు ఏం చెబితే అదే వేదం, అక్కడ అదే రాజ్యాంగం, దాన్నే రాజారెడ్డి రాజ్యాంగం అనేది దాన్నే. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ మొత్తం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల్ని ఆపి పోలింగ్ని నిర్వహించటం ఎంత కష్టమైందో ఆ రోజున సైన్యానికి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కూడా అంతే కష్టం ఎదురైంది. ఈ అల్లరి మోకలు ఊరుకోరు కదా. అసలు డివిఎస్ గారు, నేను ఒక పోస్ట్ చూశాను. నేను వాడెవడో ఒకడు వచ్చి ఎల్లో టీ షర్ట్ వేసుకొని వాడు డబ్బులు పంచుతున్నట్టు ఒక ఫోటో పెట్టారు ఈ వైసీపీ ఈ సోషల్ మీడియాలో. పెడితే నేను అనుకున్నా తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా డబ్బులు పంచుతున్నారేమో అనుకున్నా. తీరా చూస్తే అది ఏంటో తెలుసా, మీకు ఆ ఫోటో చూపిస్తాను. జగన్ మీడియా పెట్టింది, వాడెవడో పెట్టాడు ఎల్లో టీ షర్ట్ వేసుకొని డబ్బులు పంచుతున్నాడు కారులో ఉండి. 100 కిలోలు బరువు ఉన్నాడు వాడు. ఒక 100 కిలోలో 200 కిలోల బరువు ఉన్నాడు. ఇటువంటి వాడిని ఎక్కడ చూడలేదే నేను అనుకున్నా. మేము కూడా బరాబర్ పసుపు రంగు చొక్కాలు వేసుకొని డబ్బులు పంచుతున్నాం, అందరినీ పట్టుకుంటాం, తెలుగు తమ్ముళ్ళు ఈ డబ్బుల కోసం ఎగబడ్డారని చెప్పి ఆడెవడో పెట్టాడు. ఇది ఏంటి, ఇది నిజమా కాదా అని చూస్తే అది ఎక్కడో ఉత్తరప్రదేశ్లో జరిగింది. అది ఉత్తరప్రదేశ్ సేమ్ ఫోటో అనమాట. మీరు చూసుకోండి, అదే ఫోటో పెట్టాడు వాడెవడో, పైన తెలుగులో కామెంట్ పెట్టాడు. అది యాక్చువల్గా ఇది ఉత్తరప్రదేశ్ది, పైన హిందీలో కామెంట్ ఉంటుంది. అంటే ఎల్లో టీ షర్ట్ వేసుకున్నాడు కాబట్టి వాడు తెలుగుదేశం వాడు డబ్బులు పంచుతున్నాడు, అక్కడ తెలుగుదేశం వాళ్ళందరూ ఎగబడ్డారు, తొక్కిసలాట జరిగింది అని చెప్పి వాడెవడో ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. వాడెవడో కాదు, ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ తయారు చేసింది ఇది. అంటే ఇంత దారుణమైన ప్రచారాలు చేయటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వాళ్ళకి తిరిగే లేదు అని నిరూపించే ఫోటో ఇది. అంటే ఇంత దారుణంగా వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు అంటే అక్కడ వాస్తవ పరిస్థితి ఎట్లుందో మీరు ఆలోచించుకోండి. శ్రీనివాస్ గారు, మనం నామినేషన్ వేసిన దగ్గర నుంచి చూస్తున్నాం, పులివెందుల్లో ఒకరిపై ఒకరు దాడులు జరిగాయని చెప్పి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు చూస్తే రిగ్గింగ్ జరిగింది, వాళ్ళు రిగ్గింగ్ అంటే వీళ్ళు రిగ్గింగ్ చేశారని కూడా ఆరోపణలు చేసుకున్నారు. అలాగే బూతుల్లో నుంచి ఏజెంట్లను కూడా లాగి కొట్టారు అంటున్నారు. సో వీటన్నిటిలో వాస్తవాలు ఎంత, అక్కడ అంటే మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అక్కడ పోలింగ్ స్థాయి ఎలా ఉంది? ముఖ్యంగా చాలామంది ప్రజలు కూడా ఈ పార్టీల గొడవల వల్ల ఇబ్బందులు పడ్డారు అని చెప్పి కూడా న్యూస్ బయటకు వస్తుంది. సో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? ముందుగా ఎన్నికల్లో నిర్భయంగా అణిచివేతని ఎదుర్కొని బయటకు వచ్చి స్వేచ్ఛగా ఓటేసినటువంటి ఆ ఓటర్లను అభినందించాలి. ఇంత ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించినటువంటి పోలీసు యంత్రాంగాన్ని, ఎన్నికల అధికార యంత్రాంగాన్ని అభినందించాలి. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది హేమంత్ రెడ్డా, జగన్ రెడ్డా? వాళ్ళకే తెలియదు ఆ విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోటీ చేసింది హేమంత్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినట్టుగా. అంటే జగన్ మరి ఆయన స్థాయి ఎంత పతనమైంది? జడ్పీటీసీ స్థాయికా? ఇప్పటివరకే ఆయన్ని పులివెందుల ఎమ్మెల్యే అన్నారు. అబ్బాయి ఎమ్మెల్యే రేంజ్ కూడా నాది కాదు, జడ్పీటీసీ రేంజ్ అనా? అరే అతను భార్యాభర్తలు ఇద్దరు యలహంకలో ఉండి ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకుని ఫోన్ లిస్ట్ తీసుకుని ఫోన్లు చేశారంట. ఓటర్లందరికీ భారతీ మేడము, జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఈ ఒక్కసారికి ఓటేయండి, కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమలాడుతూ ఆ ఫోన్లు చేయడం. ఇప్పుడు ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా మీరు తీసుకున్నారు? అవినాష్ రెడ్డి మీరు చూశారు కదా, అసలు మామూలు సినిమానా? అసలు రక్తి గట్టిచ్చాడు అనమాట. ఏంటి అక్కడికేదో అతనేదో మరి నేనే ఈ ఎన్నిక మొత్తం నిర్వహించానన్న బిల్డప్. అతను పట్టుకుని వెళ్ళి తీసుకెళ్తుంటే దూకి పారిపోయాడు. పైగా చెప్తాడు డివిఎస్ గారు, పోలీసులు నా ఇంటికి వచ్చి బలవంతంగా ఈడ్చికెళ్ళి మరి తమ వాహనంలో ఎక్కించారు, తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా ఇంట్లో ఉంటానని చెప్పిన పోలీసులు వెళ్ళలేదు, ఇతనికి జ్వరం వచ్చిందిట. జ్వరం అనేమో ఇతను చెబుతున్నాడు.
అంబటి రాంబాబు ఏమో సెర్వికల్ స్పాండిలైటిస్ ఏదో అంటాడు. ఇప్పుడు సెర్వికల్ స్పాండిలైటిస్ అయితే మెడక పట్టియో ఏదో వేసుకుంటారు అనుకుంటా. అసలు ఏ రోజన్నా అవినాష్ రెడ్డి ఆ పట్టీతో మనకు కనపడ్డా? జ్వరం వచ్చిన ఫేసేనా అది? జ్వరం వస్తే చేసే పనులేనా ఇవి? వాళ్ళు ఏంటి అసలు? ఎందుకు నువ్వు ఎంపీ, ఒక పార్లమెంటు సభ్యుడిగా నువ్వు ఏ విధంగా నువ్వు ఎన్నిక చేయాలి? అసలు జెడ్పీటీసీ స్థాయికి జగన్మోహన్ రెడ్డి పతనం, జెడ్పీటీసీ స్థాయికి అవినాష్ రెడ్డి పతనం ఇప్పుడు మనం చూసాం. అంటే మీరు మరి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రభుత్వం చెప్పినట్టే పోలీసులు వింటున్నారు. మరి మేము ఇన్వాల్వ్ అవ్వకపోతే మా వాళ్ళు అన్యాయానికి గురయ్యే అవకాశం తెలుగుదేశం ఉంది. వాళ్ళని అరెస్ట్ చేశారు, తెలుగుదేశం ఎమ్మెల్సీని ఎత్తి జీబులో పడేశారు పోలీసులు. హౌస్ అరెస్ట్ చేశారు. అటు తెలుగుదేశం వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు, ఇటు వైసీపీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు, స్థానికేతరులందరినీ బయటికి పంపించేశారు. ఒక 2 రోజులు ముందే జరిగిపోయినాయి కదా. ఎప్పుడైతే ప్రచారం సమాప్తమైందో చట్టంలో ఉన్నటువంటి నిబంధనలన్నీ అమలు చేశారు. డిఐజీ రాయలసీమ ఆయన స్పష్టంగా చెప్పాడు అన్నమాట, దయచేసి ఎటువంటి ఆటంకాలు కల్పించొద్దు. ఇప్పుడు ఏదో చూసా ఇందాక వీడియో నేను, వాళ్ళు తెలుగుదేశం సింపథైజర్స్ అంట. ఒక ముసలాయన ఒక 6-7 ఆడపిల్లలను ఎక్కించుకుని వ్యాన్లో వెళ్తూ ఓటుకెళ్తుంటే బద్దలు కొట్టారు ఆ వ్యాన్. మీరు అన్నారు ఏంటి ప్రభుత్వం అణిచివేసింది, వీళ్ళని ఈడ్చి బయటపడేసింది అంటే కదా. ఒకసారి కంపేర్ చేయండి, పులివెందుల ఒంటిమిట్టలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్ని చంద్రబాబు సీఎంగా ఇప్పుడు జరిగాయి, జగన్మోహన్ రెడ్డి సీఎంగా అప్పుడు జరిగినటువంటి ఆ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్ని కంపేర్ చేయండి. 2 అవి ఉన్నాయిగా వీడియోలు మీ ముందు. నామినేషన్ వేయడానికి వస్తే కొట్టేళ్ళగొట్టారు కదమ్మా, కొట్టి దౌర్జన్యం చేసి రక్తగాయాలు చేశారు వీళ్ళు. అరే ఆడపిల్లల నామినేషన్లు వాళ్ళు వేయడానికి వస్తే వాళ్ళ బ్లౌజుల్లో నామినేషన్లు లాక్కున్నారు. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్స్ ఇప్పుడు జరిగాయా? ఇప్పుడు నామినేషన్ వేయిస్తేనే నువ్వు తల బద్దలు కొట్టావే. ఇప్పుడు ఇక్కడ మీరు నామినేషన్లు 13 నామినేషన్లు పడ్డాయి పులివెందుల, 11 మీయే. ఒకడు క్యాండిడేటు, మరి మిగతా వాళ్ళంతా డమ్మీలుగా వేశారు. తెలుగుదేశం తరపున వేసింది 2 క్యాండిడేటు, ఆయన డమ్మీ. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం తరపున పోటీ చేసింది లతారెడ్డి, వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసింది హేమంత్ రెడ్డి కాదు, జగన్ రెడ్డి అనమాట. ఆ హేమంత్ రెడ్డి అనే అతను ఓటేయలేదంటనే. వాళ్ళు పోలీసులు గోల, మేము బందోబస్తు ఇస్తాం, మేము సెక్యూరిటీ కల్పిస్తాం, మీకు ఆల్రెడీ 1+1 ఉన్నారండి, మీరు వచ్చి స్వేచ్ఛగా ఓటేయండి అంటే నేను రానంటాడు. అది పులివెందుల అంటే ఇప్పుడు వాళ్ళింట్లో డబ్బులు ఉన్నాయంట, ఓట్లు కొనడానికి వాళ్ళింట్లో డబ్బులు పెట్టారని పోలీసులు వచ్చి అడిగారు మొత్తం ఎందుకు ఇంత అమౌంట్ మీ దగ్గర ఉంది అని. అంటే ఓటుకి 5,000 10,000 ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు. టీడీపీనే ఇస్తుంది ఓటుకి 10,000 అంటున్నారు, దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? వీళ్ళు ఇప్పుడు చూపించా కదమ్మా నేను నీకు ఫోటో చూపి, ఎల్లో షర్ట్ ఫోటో చూపించింది అదే అదే ఎక్కడ ఉత్తరప్రదేశ్ ఆడంట. ఇప్పుడు హిందీలో కూడా కామెంట్ చూపించారు కదా. అంటే వీళ్ళు ఏ విధంగా తిమ్మిని బిమ్మిని చేశారు. అయితే బీటెక్ రవి గారు కూడా ఒక మాట అన్నారు, వైసీపీ ఎలక్షన్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టింది అని. అంటే కేవలం జెడ్పీటీసీ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అదే కదా ఇందా నుంచి డివిఎస్ గారు అడుగుతున్నది అది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత వణుకుతున్నావు, అంత భయపడుతున్నావు ఎందుకని ఇందాక నుంచి ఆయన అడుగుతున్నది అదే. ఇప్పుడు ఇవాళ ఏంటి, ఈ ఎన్నికతో ప్రభుత్వం మారుద్దా? ఈ ఎన్నికతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా, చంద్రబాబు దిగిపోతాడా? అంటే ఏంటి, ఇవాళ వాళ్ళ పార్టీ మనుగడకే ఈ ఎన్నిక ఒక నిదర్శనంగా, ఒక గీటురాయిగా తీసుకున్నారనమాట. ఈ ఎన్నికలో ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూసేయటం అన్నట్టుగా వాళ్ళు దిగారు దీంట్లో. లేకపోతే అవినాష్ రెడ్డి అంత డ్రామా ఆడాల్సిన పనేంటి, సతీష్ రెడ్డి అంత నాటకం ఆడాల్సిన పనేంటి? మొత్తానికి పీస్ఫుల్గా ఎలక్షను జరిగింది. ఇక ఎలక్షన్ రద్దు చేయమని బిగించేశారు. నిన్నటిదాకానేమో ఎన్నిక జరగనీయకుండా అడ్డంకులు కల్పించారు, పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు హైకోర్టులో, లీగల్ సెల్, ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టారు. అసలు జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు పెడుతూనే ఉన్నాడు. ఎలక్షన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఇప్పుడు ఈ ఎన్నిక రద్దు చేయండి అని చెప్పి మళ్ళీ పిటిషన్ల మీద పిటిషన్లు. గవర్నర్ని కలుస్తున్నారా రేపొద్దున, ఎల్లుండి రాష్ట్రపతిని కలుస్తారా? ఇది జెడ్పీటీసీ అండి, ఇది జెడ్పీటీసీ ఎన్నికకి గవర్నర్కి ఏంటమ్మా సంబంధం? హైకోర్టు మీద ఈ పిటిషన్లు అసలు గతంలో ఎప్పుడన్నా మనం చూసామా?
ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తుమ్మూరుకోటలో ఒక మహిళా ఏజెంట్ కూర్చొని, తెలుగుదేశం తరపున ఏజెంట్గా ఒక మహిళను కూర్చోబెడితే తల బద్దలు కొట్టారు. రక్తం ఓడుతూ కూడా బూత్ వదల అమ్మాయి, ఏం పేరు ఏదో ఉంది, మంజుల అనుకుంటాను. ఆమెకి లోకేష్ బాబు ఏదో కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చినట్టున్నాడు. అలాంటి దృశ్యాలు ఇప్పుడు ఉన్నాయా? ఇక్కడ ఏజెంట్లు ఎక్కడ? ఇప్పుడు ఈ జడ్పీటీసీ ఒంటిమిట్ట కానీ పులివెందులు కానీ వైసీపీ ఏజెంట్లని తెలుగుదేశం వాళ్ళు తలలు బద్దలు కొట్టారా? రక్తం ఓడుతూనే వైసీపీ ఏజెంటు బూత్లో కూర్చున్నారా? ఒకసారి కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మేనమామ అంటుండే ఒంటిమిట్ట బూత్ మీద పడ్డాడంట. ఆయనలో రౌడీ బయటకు వచ్చాడు. ఏది అవినాష్ అయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా రౌడీ షీటు, నా మీద కూడా రౌడీ షీటు ఓపెన్ చేయాల్సిందే. నేను మేనమామని అనుకున్నాడు ఏమో, అక్కడికి వెళ్ళి గందరగోళం చేశాడు, ఈడ్చి బయట పడేశారు. పోలీసులు మొత్తం అందరినీ ఈడ్చి బయటపడేసి స్వేచ్ఛగా నిర్భయంగా ప్రశాంతంగా ఎన్నిక జరిగేటట్లుగా చేశారు. అక్కడ క్యూ లైన్లు కనపడుతున్నాయి. నిజంగా ఫస్ట్ టైం అండి. అంటే ఇట్ ఈస్ అ విక్టరీ ఆఫ్ డెమోక్రసీ అనేది మనం ఎందుకు అంటే ఇందుకే ప్రజాస్వామ్య విజయం అన్నారు మీరు. చక్కగా ప్రజలందరూ వచ్చి లైన్లలో నిలబడి వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. పులివెందుల వాళ్ళు వాళ్ళ కళ, మా ఓటు మేము వేసుకోవాలి అనేది వాళ్ళ కళ. అసలు ఎప్పుడు వాళ్ళ ఓట్లే లేవు కదా, వీళ్ళే వేసుకునేవాళ్ళు. అంత అరాచకం కదా ఈ రోజున. వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకునే, ఎవరో అంటున్నారు దేశానికి స్వాతంత్రం వచ్చింది ఇవాళ వచ్చింది అని. పులివెందుల్లో దేశానికి స్వాతంత్రం ఎప్పుడో వచ్చింది, పులివెందులకి ఇప్పుడు వచ్చింది, ఇవాళ వచ్చింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రజలు ఓటు హక్కును వాడుకున్నారు. 3 రోజుల ముందే, 3 రోజుల ముందరే, ఆగస్టు 15 ఇంకా 3 రోజులు ఉందనుకుంటా. అయితే ఇందాక ఒక మాట అన్నారు, ఎన్నికని రద్దు చేయడానికి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి. అండ్ ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు ఎన్నికల కమిషన్ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఎన్నికల కమిషన్ మీద కూడా నమ్మకం పోయేలాగా ఉంది ఈ జడ్పీటీసీ ఎన్నికలు చూస్తుంటే అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. సో ఆ విధంగా ఏమైనా నిజంగానే రద్దు చేయండి అని చెప్పి వాళ్ళు ఏమైనా కోర్టుకు వెళ్ళే అవకాశాలు కానీ ఆ ఛాన్సెస్ కానీ ఏమైనా ఉంటాయంటారా? వెళ్తా కోర్టుకు వెళ్ళని ఎక్కడికైనా వెళ్ళని. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని, ఆమె జగన్మోహన్ రెడ్డి టైంలో అపాయింట్ అయిన వ్యక్తి. ఆమె ఎలక్షన్లని కండక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి టైంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఆయన రాష్ట్ర ఎన్నికల అధికారిగా, ప్రధానాధికారిగా ఉండేవాడు, కమిషనర్గా. ఆయన ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అంటే అప్పుడు కరోనా ఉండేది. కరోనా ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు మేము తీసుకోవాలి, అందుకని ఇట్లా చేయండి అని చెప్పి ఆయన కొన్ని నిబంధనలు పెడితే, నువ్వు మాకు నిబంధనలు పెడతావా అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో ఉండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ కులానికి చెందిన వ్యక్తో చెబుతూ, ఆ కులాన్ని అవమానిస్తూ, ఆ కులాన్ని అత్యంత దారుణంగా వ్యాఖ్యానిస్తూ, ఆ కులాన్ని చంద్రబాబు నాయుడికి అంటగడుతూ, ఇది 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 వీళ్ళు కుల ప్రాతిపదికన వీళ్ళు చేస్తున్నారని చెప్పాడు. ఆ రోజున నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిబంధనలకి అసలు నిబంధనలు ఎట్లా ఉన్నాయో చెప్పి, ఈ నిబంధనల ప్రకారం కేంద్రం ఇచ్చిన కరోనా గైడ్లైన్స్ ప్రకారం ఇటువంటి చర్యలు తీసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చింది. అంటే నిబంధనలు పాటించమంటే, అంటే ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే, నిబంధనలు పాటించమంటే జగన్మోహన్ రెడ్డికి చిర్రెత్తుకొస్తుంది. చట్టబద్ధంగా వ్యవహరించు అంటే కోపం వస్తుంది. నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించు అంటే విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు. ఇవి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న క్వాలిటీస్. ఈవీఎంలు నాలుగేసి కొడితే అది అసలు ఏముంది అన్న, మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న ఏం తప్పు చేశాడు? ఒక్క బ్యాలెట్ బాక్సే కదా కొట్టింది, 300 400 బ్యాలెట్ బాక్సులు ఉంటాయి అక్కడ, ఒకటి కొడితే జైలు వేస్తారా అని అడిగాడు. అంటే అటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున అన్ని నిబంధనల ప్రకారం జరిగినాయి. ఇందాక నుంచి మీరు అడుగుతున్నారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి, అవినాష్ రెడ్డిని కాదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని. ఆయన లేదు నేను ఇంట్లో ఉంటాను, నన్ను హౌస్ అరెస్ట్ చేయండి అంటే, ఇవన్నీ నడవు, పద స్టేషన్కి పద అని చెప్పి ఎత్తుకొని తీసుకుపోయారు జీపులో తెలుగుదేశం అతన్ని.
ఏంటి అంటే చెప్పారు పోలీసులు, ప్రభుత్వం వాళ్ళదే, ప్రభుత్వం వాళ్ళది, ముఖ్యమంత్రి ఆయనే, తెలుగుదేశం ముఖ్యమంత్రి. అటువంటి తెలుగుదేశం ఎమ్మెల్సీని పట్టుకొని చెప్పారు, నువ్వు చట్టాన్ని గౌరవించకపోతే ఇంకా ఎవరు గౌరవిస్తారో, ఎక్కువ జీప్ ఎక్కువ అన్నారు. అంటే చుట్టూతో కార్యకర్తలు అందరూ పోలీసులు దౌర్జన్యం నశించాలంటారు. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఇవి తెలుగుదేశం వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఎందుకు ఇట్లా జరిగింది అంటే, ఎలక్షన్లు స్థానిక సంస్థలకి ఎన్నికలు జరిగే టైంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉండదు, సర్వాధికారాలు ఎన్నికల సంఘం అధికారులకే ఉంటాయి. ఇది బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ తెలుసు కాబట్టి కూటమి ప్రభుత్వం అందులో జోక్యం చేసుకోలేదు. పోలీసులు కూడా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తారు, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాదు. ఈ విషయాలన్నీ ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తాయి, ఒక్క జగన్మోహన్ రెడ్డికి తప్ప. అందుకని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని నీచంగా మాట్లాడాడు, తీసేశాడు. మధ్యలో నీ ఉద్యోగం తీసేస్తున్నా అన్నాడు. కోర్టు చీవాట్లు పెట్టి నువ్వు తీసేయడానికి వీల్లేదు, నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని మార్చడానికి వీల్లేదు, తీసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మళ్ళీ పెట్టింది, కోర్టు పెట్టింది. కోర్టు ఆ తీర్పు ఇవ్వంగానే ఈ జడ్జీలకు కరోనా రావాలి, ఈ జడ్జీలు అందరూ చచ్చిపోవాలి, వీళ్ళందరినీ తీసి కరోనా వార్డులో వేయాలట వాళ్ళని అని పోస్టింగులు పెట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే అన్డెమోక్రటిక్ ఆలోచనలన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంటాయి. ఈ రోజున పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి, ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారులకే అక్కడ అధికారాలు ఉంటాయి, ఇంకెవ్వరికీ స్వతంత్ర అధికారాలు ఉండవు. మంత్రులు వెళ్ళాలన్నా కానీ ఆ బుగ్గగారులు అన్నీ తీసి పిఎస్లందరినీ అవతల ఇంట్లో పెట్టుకొని పోవాలి. ఇంట్లో అంటే ఆ ఇంట్లో కాదు, అక్కడ అమరావతిలో దించేసి పోవాలి. అంత స్ట్రిక్ట్గా ఎలక్షన్లు జరిగినాయి. ఇది జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి కొత్త. ఇట్లా ఎవరు ఇట్లా ఎలక్షన్లు జరపటం వాళ్ళకి చేత కాదు కదా. వాళ్ళ డిక్షనరీలో లేదు పులివెందుల్లో ఎన్నికలు జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి ఊహించనే లేదు. అసలు ఇలాంటి ఈ విధంగా ఎలక్షన్స్ అసలు ఎక్కడా జరుగుండవు, బీహార్లో కూడా ఇట్లాంటి ఎలక్షన్స్ జరుగుండవు, అంత ఘోరంగా ఉంది ఇక్కడ పరిస్థితి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే పులివెందుల ఒంటిమిట్టకి ఎలక్షన్ జరిగేది కాదు, జరగలేదు. ఏకగ్రీవం 30 ఏళ్ళ నుంచి ఏకగ్రీవం, 30 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఎన్నిక జరిగింది అక్కడ పులివెందుల్లో. సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికకి వైసీపీ నుంచి హేమీలు అందరూ దిగడం మనం చూసాం. అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ అందరూ కూడా అవినాష్ గారు దగ్గరుండి ఆ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నడిపిస్తున్నారు. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ప్రభుత్వాన్ని పడగొడుతుందా అని చెప్పి కూడా. సో ప్రభుత్వాలను పడగొట్టకపోయినా, ప్రభుత్వాన్ని నిలబెట్టకపోయినా కూడా వైసీపీకి అక్కడ చాలా కీలకం. ఎందుకంటే అక్కడ వాళ్ళు పట్టుకోల్పోయే ప్రమాదం, ఇప్పటికే సీట్ల సంఖ్య తగ్గింది అని. కానీ మరోపక్క చూసుకున్నట్టయితే ఎంత సీట్ల సంఖ్య తగ్గినా కానీ పులివెందులలో వేరే వాళ్ళు పాగవేసే పరిస్థితి అయితే ఉండదు. సో మరి ఎటువైపు అక్కడ ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందంటారు? మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీలో టీడీపీ పాగా, ఇది రేపు పులివెందుల అసెంబ్లీలో టీడీపీ పాగా వేస్తుందా? అదే ఎంతో చచ్చిపోతున్నారు అక్కడ. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు రేపు పులివెందుల అసెంబ్లీలో తెలుగుదేశం గెలుపుకి నాందినా? ఈ బై ఎలక్షన్ రేపు రాబోయే బై ఎలక్షన్, అది పులివెందుల అసెంబ్లీకి బై ఎలక్షన్ వస్తే తెలుగుదేశం గెలుస్తుంది, కడప పార్లమెంటుకి బై ఎలక్షన్ వస్తే తెలుగుదేశం గెలుస్తుంది. అది కనపడుతోంది, ఆ కంగారు కనపడుతుంది, ఆ బెంబేలు ఎత్తిపోతున్నారు అన్నమాట. ఇప్పుడు వాటికి అసెంబ్లీకి బై ఎలక్షన్ వచ్చేది ఖాయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మరి మిగతా వాళ్ళందరినీ రాజీనామా చేద్దామని కూడా అన్నాడంట, 11 మందిని. అలా వచ్చుద్దా? శిక్ష పడి ఎన్నిక రద్దు అవుద్దా? కడప పార్లమెంటుకి బై ఎలక్షన్ వస్తుందా? అవినాష్ రెడ్డి మరి ఏది ఆ వివేక హత్య కేసా, ఇంకా ఏ కేసుల్లో శిక్ష పడి అది కూడా రద్దు అవుద్దా? ఎందుకు ఇంత కంగారు ఎత్తుతున్నారంటే అదే కారణం. పులివెందుల జెడ్పీటీసీతో
తెలుగుదేశం గెలుపు ఆగదు, స్ప్రెడ్ అవుద్ది అసెంబ్లీకి, స్ప్రెడ్ అవుద్ది పార్లమెంటుకి. ఇక కడప జిల్లాలో ఇప్పటికే జెండా బీకేశారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకి తెలుగుదేశం ఎన్ని గెలిచింది? 7 గెలిచేసినట్టుంది కూటమి ప్రభుత్వం. వీళ్ళు గెలిచింది 3 కదా. ఈ 3 కూడా ఈ జడ్పీటీసీతో ఊష్ట అది కనపడుతోంది. పులివెందుల్లో ఎంత కాదన్నా కూడా వైఎస్ఆర్ అభిమానులు చాలా ఎక్కువగా ఉంటారు. అండ్ రాష్ట్రమంతా వ్యతిరేక గాలి వీచినా కూడా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గారు. అలాంటిది జడ్పీటీసీలో ఎలా ఓడిపోతుంది వైసీపీ అని మీరు అనుకుంటున్నారు? మీరు ఎలా భావించారు? కదా, ఎవరినన్నా ఓట్లు వేయనిచ్చారా? అందరి ఓట్లు మీరే కదా వేసింది. 1996లో రాజశేఖర రెడ్డికి వచ్చిన మెజార్టీ ఎంత పార్లమెంట్కి? 5,600. ఉమేష్ చంద్ర ఆ రోజు ఎస్పీగా ఉన్నప్పుడు సేమ్ ఇదే. అప్పుడు ఉమేష్ చంద్ర, ఇప్పుడు కోయా ప్రవీణ్. ఏది నిష్పాక్షికంగా ఎన్నిక జరిగితే ఓటర్లంతా తమ ఓటుని స్వేచ్ఛగా వేయనిస్తే ఈ కుటుంబానికి ఎంత ఇమేజ్ ఉందో బయటపడుతుంది. అది ఇంతవరకు జరగల, మొదటిసారి ఇప్పుడు ఈ ఎన్నిక రూపంలో జరిగేసరికి కంగారెత్తిపోతున్నారు. నీకు ఒకటి చదివి వినిపిస్తా, ఇప్పుడే వచ్చింది స్క్రోలింగ్స్. ఒంటిమిట్టలో వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి బూతు పురాణం. నేను ఓడిపోతానని నాకు తెలుసు, మంత్రి రాంప్రసాద్ రెడ్డిని వదిలిపెట్టను, నా తడాకా చూపిస్తా. ఎవరి మాటలు అంటుంది? అరే ఇంకా పోలింగ్ ఇంకా పూర్తి అయ్యింది, ఏమి ఓట్ కౌంటింగ్ రాలేదు కదా, ఇంకా కౌంటింగ్ వస్తే అప్పుడు చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు అభ్యర్థి ముందే ఏమని చెప్తున్నాడు? నేను ఓడిపోతానని నాకు తెలుసు. అంటే స్వేచ్ఛగా పోలింగ్ జరిగితే మేము గెలవము. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కనుక జరిగితే ఈ కుటుంబంలో ఎవరు గెలవరు. వైఎస్ కుటుంబానికి ఉన్న ఆదరణ అది. నువ్వు అంటున్నావు వాళ్ళకి ఎంతో ఇమేజ్ ఉందంటే ఇదే ఇమేజ్. పులివెందులను డ్యామేజ్ చేసే ఇమేజ్. నిన్న అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేమంటాడు? పులివెందుల బ్రాండ్ నిలబెట్టండి అంటున్నాడు. ఏంటి బ్రాండ్? ఇప్పుడు ఇందాక కాశ్మీర్లో ఉగ్రవాదులు ఆ ఎన్నికల గురించి చెప్పారు, అది గుర్తొచ్చింది నాకు అన్నారు సత్యమూర్తి గారు. అప్పట్లో నక్సలైట్లు కూడా ఏమనేవాళ్ళంటే బ్యాలెట్ వర్సెస్ బుల్లెట్, బ్యాలెట్ వర్సెస్ బుల్లెట్ అనో ఏదో అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇది బ్యాలెట్ వర్సెస్ యాక్స్. గొడ్డల పార్టీ అని ఒక పేరు ఎవరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నీకు అవినాష్ రెడ్డి స్టేట్మెంట్ చదివి వినిపిస్తా. ఇప్పుడే మాట్లాడాడు అవినాష్ రెడ్డి. ఇప్పుడే అవినాష్ రెడ్డి పోలీసుల్ని తప్పించుకుని పారిపోయాడు కదా. పారిపోయి ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? పులివెందుల వైసీపీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యాడు. అక్కడుండి ఆయన ఆఫీసులో ఉండంగానే కోయా ప్రవీణ్ వచ్చారు. మొత్తం ఖాళీ చేయించి అవతల పంపించారు. ఎస్పీ కోయా ప్రవీణ్ వస్తే పులివెందులపై పోలీసులు పగబట్టారు. పోలీసులు చేయాల్సిన నష్టమంతా చేశారు. ఇంకా ఏం చేయాలనుకున్నా చేసుకోనివ్వండి, అన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఎత్తేసాడా? చేతులు ఎత్తేసాడా? అంటే పోలింగ్ జరిగే సమయంలోనే, పోలింగ్ జరుగుతుండగానే సాక్షిలో ఒక స్క్రోలింగ్ వచ్చిందండి. అది చాలా అద్భుతమైన స్క్రోలింగ్. మా ఓట్లని తెలుగుదేశం పార్టీ దాదాపుగా 2,000 ఓట్లు గుద్దుకున్నది అనేసారు. అంటే తెలుగుదేశం పార్టీకి 2,000 ఓట్ల మెజారిటీ రాబోతున్నది అని సాక్షి డిక్లేర్ చేసేసింది. తెలుగుదేశం వాళ్ళు ఓట్లు గుద్దుకున్నారట, వాళ్ళకి సంబంధించిన 2,000 ఓట్లని. అంటే నీకు సంబంధించిన ఓట్లేంటి? ప్రజల ఓట్లు నీకు సంబంధించిన ఓట్లేంటి? అంటే ఏంటి? మొత్తం ఇక్కడ మనం ఓడిపోతున్నాము, 2,000 ఓట్ల మెజారిటీ తోటి తెలుగుదేశం గెలవబోతున్నది అని సాక్షి ముందరే చెప్పేసింది. పోలింగ్ కంప్లీట్ కాక ముందరే చెప్పింది కాబట్టి అందుకని ఇప్పుడు చూడు, ఇదివరకు ఏదో పెద్ద జోక్ ఉంది, నన్ను కొడితే కొట్టావు కానీ ఒకసారి మా అన్నను కూడా కొట్టు అని అందరినీ కొట్టించేట వాడెవడో. అట్లా ఈ అవినాష్ రెడ్డి వచ్చి నేను జైల్లో పడితే మజా ఏముంది, అందరిని వేయిద్దామని అందరినీ జైల్లో వేయించాడు. పులివెందుల అభ్యర్థి ఎల్లయ్యా నీ ఓటు నువ్వు వేసుకో అంటే భయపడుతున్నాడు. నేనే తనకు తాను ఓటేసుకోవడానికి కూడా భయపడుతుంటే ఇప్పుడు అతను ఏమనుకోవాలా? ఎవరు అభ్యర్థిని, అలాంటి అభ్యర్థిని పెట్టడం మరి జగన్మోహన్ రెడ్డి. ఇంకో అభ్యర్థి ఏమన్నాడు ఒంటిమిట్ట ఆయన, నేను ఓడిపోతానని నాకు ముందే
తెలుసు, రామ్ ప్రసాద్ రెడ్డి నీ అంత తెలుసు. వస్తే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళను చంపే ప్రయత్నం కూడా జరుగుతుంది, అందులో భాగంగానే మేము ఓటు వేయడానికి కూడా భయపడుతున్నాము అన్న పరిస్థితులు కల్పించడం కోసం కూడా వాళ్ళు ఆ మాట అని ఉండొచ్చు అంటారా? చంపేదెవరు, చచ్చేదెవరు? ఇప్పుడు ఇవాళ మనం చూసాం కదా, వివేకానంద రెడ్డి హత్య అక్కడ కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఈ చంపుడు అటన్నిటికీ కూడా పేటెంట్ మీదే కదా. అదేగా ఇవాళ నీ బ్రాండ్, పులివెందుల బ్రాండే అది. బలపనూరులో మర్డర్లు, జంట మర్డర్లు జరిగిన దగ్గర నుంచి ఎవరు చంపేవాళ్ళో అందరికీ అర్థం, అక్కడ అందరికీ తెలుసు. అరే సజీవ దహనాలు చేశారు. రాజారెడ్డి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అసలు మొత్తం వీళ్ళంతా అదే కదా. మొత్తానికి ఇవాళ పులివెందులలో ప్రజాస్వామ్యం. ప్రజలు మనం చూసాం కదా, క్యూ లైన్లలో సత్యమూర్తి గారు చెప్పారు కదా, ముసలాళ్ళందరూ వచ్చి ఓటేసుకున్నారు. ఆడవాళ్ళు వచ్చారు, వికలాంగులందరూ వచ్చి ఓటేశారు చక్కగా. అసలు ఆడవాళ్ళు వచ్చి పోలింగ్ బూత్ దాకా వచ్చి ఓటేస్తారు అని ఈ జగన్మోహన్ రెడ్డి ఊహించలే. లేదు రావడానికి వీల్లేదు అంటాడు, ఎవరూ రావడానికి వీల్లేదు, మీ ఓట్లన్నీ మేమే వేసుకుంటాం అనేది జగన్మోహన్ రెడ్డి పాలసీ. ఆ పాలసీకి భిన్నంగా ఎన్నిక జరిగింది, పోలింగ్ జరిగింది. దాంతో భయం, పోలీసులు వచ్చి చేసుకోండి, మీరే చేసుకోండి అంటే వాళ్ళే చేస్తారు పోలీసులు, లేకపోతే అవినాష్ రెడ్డి చేస్తారా? వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళ డ్యూటీ అది. జమ్మలమడుగు నుంచి ఓటర్లను తెచ్చాడు ఆదినారాయణ రెడ్డి, కమలాపురం నుంచి ఓటర్లను తెచ్చాడు చైతన్య రెడ్డి, ఈ రకంగా అంటారు. ఇప్పుడు మీ భయంతో ఇక్కడ భూములు వదిలేసి జమ్మలమడుగులో ఉంటున్నారు, ఇక్కడ ఇళ్ళు పాడు పెట్టుకొని కమలాపురంలో ఉంటున్నారు. ఇవాళ వాళ్ళందరూ వచ్చి ఓటేసుకున్నారు. వాళ్ళ ఓటు ఇప్పుడు పులివెందుల్లో వాళ్ళ ఓటు ఉందా లేదా? వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటే మీకేంటి అభ్యంతరం? ఇప్పుడు ఆయన రాలేదు యలహంకలో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యలహంకలో ఉన్నాడు, ఆయన వచ్చి ఓటేసుకోవచ్చు. ఆయన ఓటు ఏది పులివెందుల టౌన్లోనే అక్కడ ఉండి ఉంటుంది కదా. అంటే నువ్వు అక్కడ రాలేదు, మరి నువ్వెందుకు రాలేదు? నువ్వు వచ్చి ఓటేయాలి కదా. ఇప్పుడు అక్కడెక్కడో ఉన్నావు, నువ్వు వచ్చి నీ ఓటు వేసుకుంటావు. జమ్మలమడకలో మీ భయంతో, మీ యొక్క వేధింపులు తట్టుకోలేక, మీ హింస తట్టుకోలేక ఆయా గ్రామాలకు వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా ఓటేసుకుంటే ఆదినారాయణ రెడ్డి తెచ్చాడు, చైతన్య రెడ్డి తెచ్చాడు అంటే పులివెందుల నుంచి పక్కాకి వెళ్ళి బతుకుతున్న వాళ్ళందరూ వచ్చి ఓటేశారమ్మా, తప్పే ఉంది అందులో. ఇప్పుడు వెంబటి రాంబాబు అంటున్నాడు, ఎవరో డిఎస్పీ కాల్చి పడేస్తా అన్నాడంట, వైసీపీ కార్యాలయానికి తాళాలు వేశారంట. అసలు ఏదో అతను ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు పెడుతున్నాడు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అదే చూపిస్తాడు, ఏంటి డిఎస్పీ కాల్చి పారేస్తానంటున్నాడు. మొన్న ఆ మధ్య చూసాం తాడిపత్రి పెద్దారెడ్డి వస్తే రావద్దు అన్న పెద్దారెడ్డి వస్తే అతన్ని భద్రంగా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. ఎవరు? సిఐ వెహికల్లో ఎక్కించుకుని అతన్ని తీసుకెళ్ళిపోతుంటే ఆ పెద్దారెడ్డిని చంపడానికి ఎవరో ఎంటపడుతుంటే ఆ చంపటానికి వస్తున్న వాళ్ళకి పిస్టల్ చూపించాడు. దాన్ని చూపించాడు జగన్మోహన్ రెడ్డి ఏం చూపించాడు? అది చూసారా, తుపాకీ చూపించి బెదిరిస్తున్నాడు సిఐ, పెద్దారెడ్డిని చంపుతానంటున్నాడు అన్నాడు. ఇవాళ ఏంటి, చట్టాన్ని ఇవాళ పాటించాలి, ఎవరైనా సరే ఇవాళ నిబంధనలని పాటించాలి. దానికోసం పోలీస్ బెదిరిస్తారు, అంత మాత్రాన్ని నిన్ను చంపుతారా? సో ఎట్టకేలకు ఎన్నికలు అయితే ప్రశాంతంగానే ముగిసినాయి కానీ సార్, ఇప్పుడు ఏ పార్టీ విన్ అవుతుంది అని చెప్పి ఎవరు కూడా గెస్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు బాక్సెస్ ఓపెన్ చేస్తే కానీ ఎవరు ఏ పార్టీ విన్ అవుతుంది అని వైసీపీ వాళ్ళు గెస్ చేశారు. నేను చెప్పా కదా, నేను కూడా గెస్ చేసి చెప్పా కదా. వైసీపీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అభ్యర్థే చెప్పాడు కదా, నేను ఓడిపోతున్నాను. అక్కడ ఒంటిమిట్టలోనేమో అభ్యర్థి చెప్పాడు, నేను ఓడిపోతున్నాను, నేను మంత్రి అంత తేలుస్తానని చెప్పాడు. పులివెందుల జెడ్పీటీసీలోనేమో సాక్షి డిక్లేర్ చేసింది, అవినాష్ రెడ్డి చెప్పేశాడు. అవినాష్ రెడ్డి కూడా చెప్పేశాడు 2000 ఓట్లు వాళ్ళు గుద్దుకున్నారు, వాళ్ళే గెలుస్తారని. సాక్షి స్క్రోలింగ్లో ఉంది అది, 2000 ఓట్లు వాళ్ళు వేసుకున్నారని. మరి ఇంకెవరు గెస్ చేయలేరు, మరి గెస్ చేయలేరే ఉంది, అయిపోయింది. గెస్సింగ్ లేదు, ఏం లేదు, అయిపోయింది మొత్తం. అంటే వాళ్ళు ముందు నుంచి అంటున్నారు అన్ని పోలింగ్ అంతా సక్రమంగా ఎక్కడ జరగట్లేదు, సో రిగ్గింగే జరుగుతుంది అని ఆరోపిస్తున్నారు. కాబట్టి సో ఈ రోజు వాళ్ళ వ్యాఖ్యలను కూడా అలానే తీసుకోవచ్చు. కానీ ఏదైనా కాదు, మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు కొంచెం ఏంటంటే వైసీపీ నాయకులు వాదనలు అని చెప్పాలి క్లియర్గా. ఎందుకంటే మొత్తం అంతా కూడా రిగ్గింగ్ జరుగుతుంది. ఎక్కడ రిగ్గింగ్ జరిగింది? ఎక్కడ రిగ్గింగ్ జరిగింది? బలానా బూత్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పు.
నువ్వు నిన్నటి దాకా ఏడ్చిన ఏడుపు ఏంటి? రిగ్గింగ్ జరిగితే క్యూ లైన్లో జనం ఉండరు. ఎందుకు ఉంటారు? పారిపోతారు. ఉండరు, భయపడతారు కదా. అందరూ నీలాగా గుండాలు కాదు కదా. క్యూ లైన్లో అంతమంది 100 మంది జనం నిలబడ్డారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు వచ్చి ఓట్లు వేశారు. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని బెదిరించడానికి, భయపెట్టడానికి నువ్వు రకరకాల టెక్నిక్లు ప్రయోగించావు. నీ ఆటలు సాగలేదు అక్కడ. అందుకని నువ్వేమంటున్నావు? రిగ్గింగ్ జరిగిందంట. ఇంతకాలం 30 సంవత్సరాల పాటు రిగ్గింగ్ చేసింది నువ్వు. ఈ రోజున ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా వచ్చి ఓట్లేశారు. ఇది డిఫరెన్స్. అందుకని ఈ డిఫరెన్స్ మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇక్కడ పులివెందుల్లో జరిగింది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరిగింది అనేది. దీన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు ఇద్దరు. ఒకడు జగన్మోహన్ రెడ్డి, 2 అవినాష్ రెడ్డి. వీళ్ళిద్దరూ జీర్ణించుకోలేక అట కాదు, అక్కడ రిగ్గింగ్ జరిగింది, అక్కడ ఇది జరిగింది, అక్కడ అది జరిగింది. దొంగోట్లు వేసుకున్నారు. దొంగోట్లు వేస్తారు. ఎట్లా వేస్తారు దొంగోట్లు? అంటే తిరుపతి ఉప ఎన్నికలు వేశారు. ఉప ఎన్నికల్లో నువ్వు దొంగ ఎపిక్ నెంబర్లు పెట్టి నువ్వు తయారు చేసావు కదా. 33,000 ఫోటోలు మార్చేసి చెన్నై నుంచి నీకు ఎట జరిగిందో చెప్పాలి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అడిగి చెప్తాడు ఎట చేయాలో. అట్లా చేయాలా ఎలక్షన్ అంటే? అదే ఎలక్షన్ అంటే ఇది. ఇట్లా జరుగుతుంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కేవలం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నిక ఇది. నువ్వు దీన్ని జీర్ణించుకో జగన్మోహన్ రెడ్డి. అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్. పులివెందుల్లో నీ చాప్టర్ క్లోజ్ అని ప్రజలు నిర్ణయించేశారు. అందుకనే కుప్పలుగా వచ్చేసారు. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈగర్గా వెయిట్ చేస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు కూడా వాచ్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి అంటే ఇక్కడ వైసీపీ గెలిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, టీడీపీ గెలిస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మీకు ఆ క్వశ్చనే లేదు. అక్కడ తెలుగుదేశం గెలిచేస్తున్నట్టే. అక్కడ జరిగిన పరిస్థితి, వీళ్ళు పెడుతున్న గగ్గోలు జనరల్గా ఏంటంటే ఎట్లా అసెస్మెంట్ చేస్తారు అంటే తనకు నమ్మకం, మేము రిగ్గింగ్ చేసాం, మేము గెలుస్తాం. నీకున్న నమ్మకం కూడా అవినాష్ రెడ్డికి లేదు. అవినాష్ రెడ్డికి ఏంటి అంటే రిగ్గింగ్ చేసుకున్నట్టయితే, వాళ్ళు అనుకున్నట్టుగా ఎలక్షన్ జరిగినట్టయితే ఇప్పుడు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా మేమే గెలుస్తున్నాం అని చెప్పుండేవాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? రిగ్గింగ్ జరిగింది అని చెప్తున్నాడు. వైసీపీ గెలిచేటట్టుగా ఉంటే ఎలక్షన్ రద్దు చేయమని ఎందుకు డిమాండ్ చేస్తారు? ఈ ఎలక్షన్ రద్దు చేయండి అని డిమాండ్ చేశారంటేనే ఓడిపోయారు. వాళ్ళు అక్కడ నిన్న మొన్నటి వరకు 2-3 చోట్ల రిగ్గింగ్ చేయాలని చూశారు. వైసీపీ వాళ్ళు చూస్తే లాగి బయటపడేశారు. ఎక్కడో దాగేందుకు వాళ్ళ మేనమామ వెళ్ళాడు కదా. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఒంటిమిట్ట మీద పడితే ఈడ్చి బయటపడేసి లైన్లన్నీ సజావుగా ఓట్లు వేయించారు. జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటి? పోలింగ్ బూతులు మార్చారు అని చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పాడు? కోర్టుకు వెళ్ళారా? అవినాష్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పాడు? నీకు అందరు ప్రతివాడు అదే చెప్పారా? ఈ రోజున ఎన్నికల కమిషన్ తీసుకున్న ఆ నిర్ణయం, పోలింగ్ బూతులు మార్చలేదు, పోలింగ్ బూతులు అట్లాగే ఉన్నాయి, కానీ ఓటర్లని షఫుల్ చేశారు. ఇటు ఓటర్లను ఇటు ఓటర్లను ఇటు, అంతే తప్ప పోలింగ్ బూతులు అవే. పర్సంటేజ్ ఏమైనా తగ్గిందా? ఇంకా పెరిగింది. ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ సాయంత్రం 4 గంటలకి నీకు 80%. ఎందుకు అంటే ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయము, ఈ డెసిషన్ సక్సెస్ అయింది. ఆ పోలింగ్ బూతులు ఏవైతే మార్చారో ఆ పోలింగ్ బూతుల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఇది ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం సక్సెస్ అయింది అంటానికి కారణం ఇది. ఆ పోలింగ్ బూతుల్లో జనం క్యూలో నిలబడి ఓట్లేశారు. ఇది ప్రజాస్వామ్యం అంటే. ఏదైనా ఇది ఒక పీడ వదిల్చే ఎన్నిక, పులివెందుల పీడ వదిల్చే ఎన్నిక. ఇంకా నెక్స్ట్ తర్వాత నుంచి ఇంకా అభివృద్ధి, మామూలుగా అన్ని కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అన్నీ అందుతాయి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఐడెంటిఫై చేసిన వాళ్ళకే వచ్చేవి సంక్షేమ పథకాలు. ఇంకా రేపటి నుంచి రేపు ఎల్లుండి అంటే ఇప్పుడు కౌంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి
తెలుగుదేశం పార్టీ గెలిచిన దగ్గర నుంచి అందరూ అర్హులైన పేదవాళ్ళందరికీ సంక్షేమం అందుతుంది. చక్కగా ఇళ్ళు అందుతాయి, చక్కగా అన్ని రకాల సౌకర్యాలు వస్తాయి. వాట్సాప్ గవర్నెన్స్లో సర్టిఫికెట్లు కూడా, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికెట్లు కూడా వాళ్ళు తెచ్చుకోవచ్చు. అంత ప్రజాస్వామ్యయుతంగా అంతా జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆట చెస్ గేమ్ చెక్ మేట్ పెట్టేశారు.